తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆఫీస్ సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ పల్నాడు పర్యటనలో వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్లకార్డు ప్రదర్శనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసు కేసు నమోదు చేయడంపై స్పందించిన వైఎస్ జగన్ అది సినిమా డైలాగ్ అని సమర్థించారు. పుష్ప సినిమాలోని గంగమ్మ తల్లి జాతరలో ఏటతల నరికినట్లు రప్ప రప్ప నరుకుతానేది డైలాగ్ అని మీడియాతో వెల్లడించారు. వైఎస్ జగన్ వ్యాఖ్యలను కొట్టిన మంత్రులు తీవ్రంగా ఖండించారు. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకే బాగుంటాయన్నారు పవన్ కళ్యాణ్. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. రప్ప రప్ప నరుకుతాం అనే వ్యాఖ్యలను జగన్ సమర్థించడం దారుణమన్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు. రెచ్చగొట్టే హింసాత్మక వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆమె నరుకుతాం, చంపుతాం, దుస్తులు ఒడితీస్తామని ఆండమేంటని షర్మిల ఫేరయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 45 రోజుల్లోపు ఫిర్యాదులు రాకపోతే ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్లు తొలగించనున్నట్లుగా తెలిపింది. ఎన్నికల సర్లే వీడియోలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉండడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా పేర్కొంది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ఎన్నికల అధికారులకు సూచనలు చేసింది. ఎన్నికలపై 45 రోజుల్లోపు ఎలాంటి ఫిర్యాదులు, కోర్టు కేసులు లేకపోతే ఫుటేజ్లు తొలగించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ, వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ డేటా 45 రోజుల తర్వాత తొలగించవచ్చని పేర్కొంది. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. సర్వసభ్య సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం తలెత్తింది. మీటింగ్ హాల్లో కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేశారు. తనకు తెలియకుండా వేదికపై కుర్చీల ఏర్పాటుపై మేయర్ సురేష్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశం తన ఛాంబర్లోనే నిర్వహించాలని కమిషనర్కు మేయర్ లేఖ రాశారు. మీటింగ్ హాల్లో కాకుండా తన ఛాంబర్లో సమావేశం ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమావేశం ఎలా నిర్వహిస్తారన్న మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ ఛాంబర్లో సమావేశంపై మాధవిరెడ్డి మండిపడ్డారు. నడి రోడ్డుపై యువకులు మధ్యలో వీరంగం సృష్టించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ సీఎంఆర్ వద్ద నారాయణ కాలేజీ బస్సులో వెళ్తున్న విద్యార్థిని కొట్టి దుర్భాషలాడి వీరంగం సృష్టించారు. ఎందుకు కొట్టామని ఆ విద్యార్థి ప్రశ్నించినందుకు విద్యార్థిపై దాడికి దిగారు ఆకతేయులు. విద్యార్థి బస్సు ఎక్కి వెళ్లిపోయిన ఆకతేయులు బస్సును వెంబడించి నడి రోడ్డుపై వెహికల్ చేష్టలు, డ్యాన్సులు చేస్తూ దుర్భాషలాడారు. యువకులు సృష్టించిన అలజడికి వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆకతేయులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రైల్వే గేటు మొరాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం రాత్రి 8 గంటలకు కూనారం రైల్వే గేటు లాక్పడి మొరాయించడంతో సుమారు 20,000 మందికి పైగా వాహనదారులు గేటుకు 2 వైపులా వాహనాలతో నిలిచిపోయారు. అయితే రిపేర్ చేస్తున్న సమయంలో గేటు ఒకవైపు ఓపెన్ కావడంతో వందల సంఖ్యలో వాహనదారులు ట్రాక్ పైకి వచ్చారు. గంటల తరబడి వాహనదారులు రైల్వే పట్టాలపైనే నిలిచిపోయారు. దీంతో ప్రయాణికులు రైల్వే అధికారులతో వాగ్వాదానికి దిగారు. రైల్వే గేటు సాంకేతిక లోపం తలెత్తడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని రైల్వే శాఖ అధికారులు చెప్పారు. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ₹1 విరాళం అందించారు. చెక్కు దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమైంది. ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దళాలు, సోదరి మమతా దళాలు దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఆలయ ఈవో కృష్ణ వారికి ఆలయ విశిష్టతను వివరించి దేవస్థానం అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఈ క్రమంలో ఆలయానికి నీతా అంబానీ 1 విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీని నిత్యాన్నదానం కోసం వినియోగిస్తామని ఆలయ ఇన్ఛార్జి ఈవో మహేందర్ గౌడ్ తెలిపారు. భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. పెళ్లి చేసుకున్న 5 ఏళ్ల తర్వాత భర్త 2 పెళ్లికి సిద్ధమయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద్ బండ్లగూడ జాగర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్లోని తన భర్త శ్రీధర్ కుమార్ ఇంటి ముందు ప్లకార్డులు పట్టుకుని ధర్నాకు దిగారు బాధితురాలు ఆమె తల్లి. ప్రేమించానని నమ్మించి పెళ్లి చేసుకుని ఇప్పుడు 2వ పెళ్లి చేసుకుంటానని గెంటేశాడని వాపోయింది. తనకు న్యాయం జరగాలని బాధితురాలు విసిరవంచి తనకు న్యాయం జరిగేంత వరకు కదిలైతే లేదంటూ ఇంటి ముందే కూర్చోంది. కాకినాడ జిల్లా తుని పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుని ఎమ్మెల్యే యనమల దివ్యతో పాటుగా నియోజకవర్గ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సామూహిక యోగాలో భాగంగా వేలాది మంది పట్టణవాసులు యోగా గురువుల సూచనలతో యోగా చేస్తూ ఉత్సాహంగా ఈ స్వేచ్ఛ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా అనేది ప్రతి మనిషికి ఎంతో ప్రధానమైందన్నారు. యోగా ఒక దినచర్యగా అలవాటు చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే.
శ్రీశైలం జలాశయం జలకలను సంతరించుకుంటుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 847 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మంచిర్యాల జిల్లాలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వన్డే కౌంట్డౌన్ ఈవెంట్ జరిగింది. యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి అనే నినాదంతో మంచిర్యాలలో బీజేపీ నాయకులు రఘునాథ్ వీరబెల్లి ఆధ్వర్యంలో యోగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు, యోగా సాధకులు, పుర ప్రముఖులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. టీజేఏసీ చీఫ్ ఎమ్మెల్సీ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ద్వారా 200 టీఎంసీలు మాత్రమే అని చెప్పిన ఏపీ 300 టీఎంసీలు తరలించేందుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. బచావ్ ట్రిబ్యునల్ తెలంగాణ ప్రయోజనాలను విస్మరించారన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీజేపీ మౌనం వహిస్తుందని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ అన్యాయంలో వారికి కూడా వాటా ఉన్నట్లుంది అన్నారు. హన్మకొండ కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. డయల్ 100కి గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. దీంతో కోర్టు ప్రాంగణంలో తనిఖీలు చేపట్టి 6 డిటోనేటర్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఒక వృద్ధ దంపతులకు ఆస్తి విషయంలో న్యాయం జరిగింది. జమ్మలమడుగు ఆర్టీఓ సాయిశ్రీ చొరవతో కుమార్తెలకు బహుకరించిన ఆస్తిని తిరిగి వృద్ధ దంపతులకు అప్పగించారు. మోహన్ రావు, గౌరమ్మ దంపతులు గతంలో మిఠాయిల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. వీరికి 5 కుమార్తెలు ఉన్నారు. వృద్ధాప్యంతో పాటు ఆరోగ్య సమస్యల కారణంగా వారి వ్యాపారం సన్నగిలించి తమ సంతానమైన 5 కుమార్తెలపై నమ్మకంతో ప్రొద్దుటూరు పట్టణంలోని రంగయ్య గారి సత్రం వీధిలో ఉన్న ఇంటిని బహుమతిగా వారికి బదిలీ చేశారు. ఆలనా పాలనతో పాటు వైద్య సాయం కుమార్తెల నుంచి అందకపోవడంతో తమ ఆస్తి తమకు ఇవ్వాలని జమ్మలమడుగు ఆర్టీఓ వద్ద మొరపెట్టుకున్నారు. దీంతో 15 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని ఆర్టీఓ ఆదేశించారు. జమ్మలమడుగు ఆర్టీఓ ఇచ్చిన తీర్పు వృద్ధులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు హెచ్చరిక లాంటిదని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల మండలం సాటాపూర్లో కుటుంబం అదృశ్యం కలకలం రేపింది. తిరుపతి దర్శనానికి వెళ్లిన కుటుంబం అదృశ్యమైంది. బామ్మార్తి రవీందర్ ఫిర్యాదుతో మేఘావతు మోహన్ లక్ష్మి దంపతులు కూతురు శిరీష కనిపించడం లేదని పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. జూన్ 14న తిరుపతి దేవదర్శనానికి వెళ్లిన మోహన్ కుటుంబం ఈ నెల 15న తిరుపతి నుంచి తిరిగి ప్రయాణం అవుతున్నామని బామ్మార్తి రవీందర్కు ఫోన్ చేసి చెప్పారు. మరుసటి రోజు మొబైల్ స్విచ్ ఆఫ్, ఇంకా ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. రెంజల్ పోలీస్ స్టేషన్లో బామ్మార్తి ఇస్లావత్ రవీందర్ ఫిర్యాదుతో పోలీసులు రంగులకి దిగి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో పెద్దపులి సంచలనం కలకలం రేపింది. ఎడ్లపల్లి అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపింది. గుర్రం రాజయ్యకు చెందిన ఆవుగా గుర్తించారు. పులి పాదముద్రలను గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. 3 రోజులుగా దాడిచర్ల, కొయ్యూరు, మల్లారం, పద్దతుండ్ల అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లుగా గుర్తించారు. దీంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళనలో బ్రతుకుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. అటవీ గ్రామంలోని ప్రజలు, రైతులు ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని వాసవి హై స్కూల్లో ముందస్తు యోగా వేడుకలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు హ్యాపీ యోగా డే ఆక్రమంలో ఆసనాలు చేస్తూ ప్రదర్శనలు ఇచ్చారు. ఇక యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను టీచర్లు విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కు కొత్త బిల్డింగ్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్చారి అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించిన ఆయన రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఓపీ రోజురోజుకు పెరుగుతున్నందున 150 పడకలు పెంచేలా నిర్మాణం చేపడతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దామోదర్ రాజనరసింహతో మాట్లాడి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వెహికల్స్ షెడ్డుకు పరిమితమయ్యాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రవేశపెట్టిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డీజిల్ లేక ఆగిపోవడం అనేది చాలా అన్యాయమని ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో 7 వాహనాలు ఉండగా డీజిల్ లేక 5 రోజులుగా 4 వాహనాలు ఆగిపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నేటితో డీజిల్ అయిపోతుందని, తర్వాత అవి కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుందని డ్రైవర్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని పెద్ద పాపయ్యపల్లిలో వర్షభావాన్ని పోగొట్టేందుకు గ్రామస్తులు సాంప్రదాయ పద్ధతులు కప్పతల్లి పూజ, కప్పతల్లి ఆటలు నిర్వహించారు. వానలు సకాలంలో కురిసి పంటలకు ఉపయుక్తంగా ఉండాలని ఆశిస్తూ గ్రామంలోని రైతులు, మహిళలు కలిసి కప్పలను అలంకరించి గ్రామంలో ఊరేగింపు చేశారు. పాటలు పాడుతూ, ఆటలాడుతూ భక్తి శ్రద్ధతో కప్పతల్లి పూజలు నిర్వహించారు. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, అన్నదాతలు సంతోషంగా ఉండాలని ప్రజలు ఆకాంక్షించారు. ఈ పూజలో పాతకాలం నుంచి సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. వర్షాలు కురిసే వరకు పూజలు కొనసాగుతాయి అన్నారు. రెవెన్యూ దినోత్సవాలను ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ సహోదిత వెంకట త్రివినాగ్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి గడియారం సెంటర్ వరకు రెవెన్యూ సిబ్బందితో కలిసి ప్లకార్డులతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం గడియారం సెంటర్లో మానవహారం నిర్వహించారు. అంతేకాకుండా ఉద్యోగులకు ప్రత్యేక సన్మానం, పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. రెవెన్యూ సేవ అంటేనే రైతులకు సేవ అని, ప్రజల్లో రెవెన్యూ వ్యవస్థలపై అవగాహన పెంచడమే రెవెన్యూ దినోత్సవ ఉద్దేశమని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేటలో భూభారతి రెవెన్యూ సంస్థలు చివరి అంకానికి చేరుకునే ఈ నెల 3 నుంచి భూభారతి అమల్లోకి వచ్చింది. కాగా ఏళ్ల తరబడి ఆమె అయోమయంలో ఉన్న రెవెన్యూ భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సంస్థలో ప్రజలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. భూ సమస్యలున్న రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా తహసీల్దార్ తన సిబ్బందితో గ్రామంలో రెవెన్యూ సంస్థలు నిర్మించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుందన్నారు. నెల 3వ తేదీ నుంచి సదస్సులు ప్రారంభమవుగా నేటితో రెవెన్యూ సదస్సులు ముగినున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 20,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రజల నుంచి తీసుకున్న దరఖాస్తులను వెంటనే సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా సభ్యుడు పూసరాజు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత 11 ఏళ్ల మోడీ పాలనపై పట్టణంలో స్ట్రీట్ కార్నర్ సమావేశాలు, పల్లెల్లో రచ్చబండ ద్వారా ఇంటింటికి వెళ్లి మోడీ పాలనపై కరపత్రాలు ఇస్తున్నారు. ఈ 11 ఏళ్లలో దేశం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో వివరిస్తున్నారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారింది. బ్రహ్మోస్, ఆకాశం వంటి క్షిపులు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుందని, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాలతో బీజేపీ భారత్ను ముందుకు నడిపిస్తుంది అన్నారు. రాబోయే రోజుల్లో మోడీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వ దేశానికి ఎంతో అవసరమని ఇంటింటి ప్రచారంలో చెప్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో రెవెన్యూ దినోత్సవ వేడుకలను స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యక్రమంలో తహసీల్దార్ బిఎం ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముక్తేశ్వరరావు మాట్లాడుతూ పూర్వం బ్రిటిష్ వారి కాలంలోనే 1976 సంవత్సరంలో రెవెన్యూ వ్యవస్థ ఏర్పడిందని, నాటి నుంచి రెవెన్యూ వ్యవస్థ ప్రజలకు అనేక సేవలను అందిస్తూ ముందుకు సాగుతుందని బిఎం ముక్తేశ్వరరావు అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో 2వ రోజు నల్ల రిబ్బన్లు నోటికి కట్టుకుని పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నిరసన తెలిపారు. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేందుకు అనువైన ప్రభుత్వ స్థలం ఉంది. ఖానాపూర్కు మంజూరైన స్కూల్ను ఉట్నూరుకు తరలించాలని అధికారులు చూడడం సరికాదని, ఖానాపూర్లోనే నిర్మించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వెంకటాపురం వాజేడు మండలంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన వెంకటాపురం సర్కిల్ అదనపు పోలీసుల మోహరింపుతో అడవి గ్రామంలో ఇళ్లలోంచి బయటకు వెళ్లాలంటే గిరిజనులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకటాపురం సర్కిల్ పరిధిలో పేరూరు, వాజేడు, వెంకటాపురం స్టేషన్ పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్తక వాద్య సంస్థలు, పెట్రోల్ బంకులు మూసివేశారు. ప్రధాన రహదారులపై వచ్చిపోయే వాహనాలని విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కోనసీమ జిల్లా మల్కీపురం మండలంలో కొబ్బరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శంకర గుప్తం డ్రైనీ ఆనుకుని సుమారు 1200 ఎకరాల కొబ్బరి సాగు సాగేది. ఈ కొబ్బరి చెట్లపై పలు గ్రామాల రైతులు ఆధారపడి ఉన్నారు. అయితే శంకరం గుప్తం డ్రైన్లోకి సముద్రపు నీళ్లు ఆటుపోట్లకి ఉప్పు నీరు పైకి పొంగి కొబ్బరి తోటలోకి చేరుతుంది. దీంతో కొబ్బరి చెట్లు మూడు బారిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే దేవవరప్రసాద్కు తమ గోడు వెళ్లబోసుకున్నారు రైతులు. ఎమ్మెల్యే దేవ సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బాసరా గోదావరి నదిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. టీమ్ సివింగ్ స్పెషల్ టీం ఆధ్వర్యంలో సుమారు 2 గంటల పాటు గోదావరి నదిలో స్పెషల్ బోట్ల సాయంతో పోలీసులు శిక్షణ నిర్వహించారు. ప్రకృతి విపత్తులు ఎదురైన సమయంలో వరద నీటిలో ప్రజలు ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో కళ్లకు కట్టినట్టుగా లోతైన నీటి ప్రాంతంలో మాక్ డ్రిల్ ద్వారా చూపించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా జిల్లా పోలీసు యంత్రాంగం అందుబాటులో ఉంటుందన్నారు. మరోసారి బాసరా గోదావరి నదిలో ప్రాణ నష్టం లేకుండా ఆలయ రెవెన్యూ సిబ్బంది సహకారంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల వెల్లడించారు.
హైదరాబాద్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 140 మంది పోలీస్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 51 బైకులు అనుమతి లేకుండా అమ్ముతున్న 32 లీటర్ల మధ్యనే నిషిద్ధ గుట్కా ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. బస్తీల్లో అన్ని చోట్ల పోలీసులతో కలిసి కాలనీవాసులు సీసీటీవీ ఏర్పాటు చేసుకోవాలన్నారు డీసీపీ పద్మజారెడ్డి. దీని ద్వారా జరుగుతున్న నేరాలను తగ్గించే ప్రయత్నం చేయవచ్చన్నారు. సికింద్రాబాద్ ఆర్మీ ఇంజనీరింగ్ కాలేజీలో దుండగులు చొరబడ్డారు. వింగి కమాండర్ రజత్ కుమార్ మిశ్రా పేరు ఉన్న ఐడితో 4 లోపలికి వచ్చారు. కాలేజీ ప్రాంగణంలో నిందితులు వీడియోలు తీశారు. అనుమానాస్పదంగా కనిపించడంతో క్విక్ రియాక్షన్ టీం రంగులోకి దిగింది. మిలిటరీ ఫోటోలు వీడియోలు తీయడంపై అనుమానం రాక 4 అదుపులోకి తీసుకుని బెటాలియన్ ఇంటెలిజెన్స్ టాసా అధికారులు విచారిస్తున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ ఫిర్యాదుతో తిరుమలగిరి పిఎస్లో కేసు నమోదు చేసి ఏదైనా కుట్ర కోణ ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారా అమౌంట్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర సిపి సివి ఆనంద్ ఆదేశాల మేరకు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ, 4 ఏసీపీలు, 15 మంది సీఏలు, 18 మంది ఎస్ఐలతో పాటు 300 మంది పోలీసులు పాల్గొన్నారు. 300 ఇండ్లను తనిఖీ చేశారు. ఇక సరైన పత్రాలు లేని 32 బైకులను కూడా పోలీసులు జప్తు చేశారు. మరో ఇంట్లో అక్రమంగా పెట్టుకున్న సిలిండర్లు కూడా జప్తు చేశారు. పాస్పోర్ట్ వ్యాలిడిటీ సరిగ్గా లేని వారిపై కేసులు నమోదు చేస్తామని గోల్కొండ ఏసీపీ ఫయాజ్ తెలిపారు. నిర్మల్ జిల్లాలో చుక్కల దుప్పి జనవాసంలోకి వచ్చింది. ఖానాపూర్, కొమరంభీం చౌరస్తా డబుల్ బెడ్రూమ్స్ ఇంటి దగ్గరకు చుక్కల దుప్పి వచ్చింది. దుప్పిని కుక్కలు గాయపరిచాయి. అది గమనించిన కాలనీవాసులు దుప్పిని కుక్కల బారి నుంచి కాపాడి ఫారెస్ట్ అధికారులకు అప్పజెప్పారు. దుప్పిని అప్పజెప్పిన కాలనీవాసులను ఫారెస్ట్ అధికారులు అభినందించారు. గ్యాస్ సిలిండర్ తీసుకునేందుకు గ్యాస్ ఏజెన్సీకి వెళ్లిన వృద్ధులను ఒక కేటుగాడు బురిడి కొట్టించాడు. వృద్ధ దంపతుల నుంచి 1500 కాజేసి పరారయ్యాడు. రంగారెడ్డి జిల్లా ఐనవారిగూడెం గ్రామానికి చెందిన నక్క పండరి పర్వతమ్మ దంపతులకు గ్యాస్ సిలిండర్ ఇప్పిస్తానని చెప్పి 1500 తీసుకున్నాడు దుండగుడు. ఇంటికి పంపిస్తానని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన వృద్ధులు గ్యాస్ సిబ్బంది డబ్బులు అడగ్గా మోసం బయటపడింది. డబ్బులు తాము తీసుకోలేదని సీసీ కెమెరా ఫుటేజ్ చూడగా గుర్తు తెలియని వ్యక్తులు మోసం చేసినట్టుగా గుర్తించారు. కేటుగాడిపై వృద్ధ దంపతులు పిఎస్లో ఫిర్యాదు చేశారు. అల్లూరు జిల్లా రంపచోడవరం ఆసుపత్రి ఎదుట మావోయిస్టుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఎన్కౌంటర్లో హతమైన వారి ఫోటోలు, వీడియోలు ప్రెస్ రిలీజ్ చేయకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ముందుగా పట్టుకుని చిత్రహింసలు పెట్టిన తర్వాత హతమార్చినట్టుగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. దీంతో మావోయిస్టుల మృతదేహాలు వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టుల కుటుంబ సభ్యుల ఆరోపణలను డీఎస్పీ సాయి ప్రశాంత్ ఖండించారు. మృతదేహాలను గుర్తించడానికి ఒక్కొక్కరిని అనుమతించామన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని 3 చెక్కలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్లో విద్యుత్ ఆపరేటర్ మద్యం మత్తులో విధులు నిర్వహిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. సబ్ స్టేషన్ ఆపరేటర్ మద్యం మత్తులో విధులు నిర్వహిస్తున్నట్టుగా నిర్ధారణ కావడంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల ఫిర్యాదుతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్సంపేట ఏడీఈ లక్ష్మణ్, ఏఈ హరిబాబుతో కలిసి 3 చెక్కలపల్లి సబ్ స్టేషన్ సందర్శించి విచారణ చేపట్టారు. రికార్డును పరిశీలించారు. అలాగే మద్యం మత్తులో ఉన్నట్టుగా గుర్తించి పోలీసులు సహకారంతో బ్రీతింగ్ అనలైజర్ తో టెస్ట్ చేయించారు. మద్యం మత్తులో ఉన్నట్టుగా నిర్ధారణ కావడంతో కంగు తిన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఏడీఈ లక్ష్మణ్ తెలిపారు. మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతదేహం ఆంధ్ర నుంచి తెలంగాణ భూపాలపల్లి జిల్లా విలిసాలకు చేరుకుంది. గాజర్ల రవిని కడసారి చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చారు. తన కుటుంబ సభ్యులు శోకసంతరంలో మునిగిపోయారు. గాజర్ల రవి 35 ఏళ్ల పాటు మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగించారని సోదరుడు గాజర్ల అశోక్ తెలిపారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విషాదం చోటు చేసుకుంది. కేశవనగర్ కాలనీలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాల్లో ఫ్యాన్కు ఉరివేసుకుని చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రపోలేని అన్నారు ప్రధాని మోడీ. బీహార్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోడీ ప్రారంభించారు. ప్రజాసేవ లేకుంటే తాను ప్రశాంతంగా నిద్రపోలేనని బహిరంగ సభలో వ్యాఖ్యానించారాయన. ప్రజల కుటుంబం కాబట్టి నిరంతరం శ్రమిస్తూనే ఉంటానన్నారు మోడీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ తన జన్మదిన దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముర్ము ఒక ప్రత్యేక కార్యక్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. డెహ్రాడూన్లోని అంధ విద్యార్థులు తమ గానంతో శుభాకాంక్షలు తెలుపగా ఆమె కంటతడి పెట్టారు. ఈ సంఘటన పలువురి హృదయాలను హత్తుకుంది. ప్రస్తుతం 3 రోజుల పర్యటన నిమిత్తం డెహ్రాడూన్లో ఉన్న ఆమె ఈ సందర్భంగా అక్కడి ఆంధ్ర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పాఠశాలలోని పలువురు అంధ విద్యార్థులు ప్రత్యేక గీతాలను ఆలపించి రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
చెన్నై మధురై ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని 60 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానాల్లో భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి. ఇవాళ 8 విమానాలను రద్దు చేసింది ఎయిర్ ఇండియా. గగనతల ఆంక్షలు, ప్రతికూల వాతావరణంతో రద్దు నిర్ణయం తీసుకున్నారు. 4 అంతర్జాతీయ, 4 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యా. ప్రయాణికులకు టికెట్ డబ్బు రీఫండ్ చేస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. రీఫండ్ వద్దంటే ఉచితంగా రీషెడ్యూలింగ్ కి ఎయిర్ ఇండియా హామీ ఇచ్చింది. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీని ఆధునిక హిట్లర్ గా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ అభివర్ణించారు. ఇక ఇరాన్ క్షిపణి దాడిలో ధ్వంసమైన ఇజ్రాయెల్లోని హోలెన్ సిటీలో ఇజ్రాయెల్ కడ్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు పైనుంచి ఆదేశాలు అందాయని, పూర్తి లక్ష్యాలను సాధించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అసలు ఇప్పటికే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ను పంపి ఖమేనీని అంతం చేయాల్సిందన్నారు. ప్రస్తుతం ఇరాన్ లో పరిస్థితులను చూస్తుంటే ఖమేనీని ఒక ఆధునిక హిట్లర్ గా వ్యవహరిస్తున్నారన్నారు. ఆసుపత్రిలో జనవాసులపై క్షిపణులు వేయాలని ఆదేశిస్తున్నారని, అణుబాంబు ఉపద్రవాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని కడ్జ్ అన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారతాయని రష్యా హెచ్చరించింది. తాము యుఎస్ ను ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నామన్న రష్యా ఈ యుద్ధంలో ఎలాంటి మిలిటరీ జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. అలా చేస్తే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారతాయని, దీంతో ఊహించిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జాగరోవా చెప్పారు. అదే సమయంలో ఇరాన్లోని ముషేహర్ న్యూక్లియర్ ప్లాంట్పై దాడులు చేయొద్దని ఇజ్రాయెల్ని కూడా రష్యా కోరింది. ఈ ప్లాంట్లో రష్యా నిపుణులు పనిచేస్తుండడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణకు తెరదించడానికి వీలుగా మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధినేత పుతిన్ చెప్పారు. ఇజ్రాయెల్ భద్రతకు హామీ ఇస్తూ శాంతియుత ప్రయోజనాల కోసం ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగించేలా ఒక స్పష్టమైన ఒప్పందానికి రావడానికి అవసరమైన చర్చలకు సహకరిస్తారని తెలిపారు. ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణ నిజంగా చాలా సంక్లిష్టమైన అంశమన్నారు. అయినప్పటికీ దీనికి పరిష్కార మార్గం కనిపెట్టవచ్చని స్పష్టం చేశారు. పశ్చిమాసియా రణరంగంగా మారుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. మొదటిసారి క్లస్టర్ బాంబులను ఇరాన్ ఉపయోగించింది. బాలిస్టిక్ క్షిపణుల కంటే క్లస్టర్ బాంబులు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. ఇరాన్ క్షిపణుల ధాటికి టెల్ అవివ్, జెరూసలేం, హైఫా నగరాలు దద్దరిల్లాయి. ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. బేరుషెబాలోని సురకా ఆసుపత్రిపై ఇరాన్ దాడి చేయగా రోగులు బ్యాండ్లతో పరుగులు తీశారు. పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది.